వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేబీ టీవీ. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఒక విచిత్రమైన వాతావరణం నెలకొంటుంది. గత వైసీపీ గవర్నమెంట్లో కానీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో కానీ గతంలో రాజకీయ పార్టీలు సేవ చేయటం అనే విధానం ఉన్నంత వరకు ప్రజలు రాజకీయ పార్టీలను ఆదరించారు. గ్రామాల్లో ఉన్నటువంటి నాయకుల్ని ప్రజలు ఆదరించారు. గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు పార్టీ కోసం పనిచేశారు. పార్టీలు కూడా ప్రజలకు అవసరమైనటువంటి పథకాలు పెట్టేసి పార్టీ కార్యకర్తలు పార్టీ మీద ప్రేమతోటి ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలో గత కొంతకాలం నుంచి రాజకీయ పార్టీలు సస్యశ్యామలమైన పరిపాలన అందించాయి. అది ఏ పార్టీ అయినా సరే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది వైసీపీ కావచ్చు, ఇప్పుడున్న టీడీపీ కావచ్చు, పార్టీ అధికారం రానంత వరకు పార్టీ కోసం పాపం కష్టపడుతున్నారు కార్యకర్తలు. వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కార్యకర్తలు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. వైసీపీ అదే పరిస్థితి గమనించాం, టీడీపీ అదే పరిస్థితి గమనించాం. నిన్న సోషల్ మీడియాలో చూడటం జరిగింది. గురజాల నియోజకవర్గంలో దాచేపల్లి ప్రాంతానికి చెందినటువంటి ఒక టీడీపీ కార్యకర్త తను పార్టీకి ఎన్నో సంవత్సరాలు సర్వీస్ ఇచ్చాను, పార్టీ నన్ను మోసం చేసింది అని చెప్పేసి మాట్లాడటంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్రమ వ్యాపారాల గురించి కూడా వివరించాడు. ఎంత నెలవారీ మామూలు తీసుకుంటున్నారని చెప్పేసి వివరించాడు. అయితే ఇక్కడ ఎవరు ఒప్పుకోకపోయినా బహిరంగ రహస్యమే, ప్రజలందరికీ తెలిసిన రహస్యమే, ప్రజాప్రతినిధులందరికీ తెలిసిన రహస్యమే, రాజకీయ నాయకులందరికీ తెలిసిన రహస్యమే, ప్రభుత్వ అధికారులకు కూడా తెలిసిన రహస్యమే. ఆ యొక్క లిక్కర్ మాఫియా కావచ్చు, రేషన్ మాఫియా కావచ్చు, మైనింగ్ మాఫియా కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, ఇలా రకరకాల మాఫియాలు, ఒక 5-6 మాఫియాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం ఏ పార్టీ మారితే ఆ పార్టీ మెయిన్ నాయకులకి అప్పగించేసి దాని ద్వారా వాళ్ళ అక్రమ ఆర్జన సంపాదిస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తారు. దీనిని లోకల్గా ఉన్నటువంటి కార్యకర్తలు జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే కార్యకర్త అనేవాడు పార్టీ కోసం హార్నెస్లు కష్టపడతారు. ఈ ఎవరైతే ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారో లేకపోతే ఎమ్మెల్యే శాసనసభ్యులు ఉన్నారో వీళ్ళందరికీ అండే లోకల్గా ఉన్నటువంటి కార్యకర్తలు. కానీ వీళ్ళు మాత్రమే దోపిడీ చేస్తూ ఈ కార్యకర్తలను గాలికి వదిలేశారు. అది వైసీపీ ప్రభుత్వం అయినా సరే, ఇది టీడీపీ ప్రభుత్వం అయినా సరే. అది ఎవరో ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. దానివల్ల కార్యకర్తలు కొంత అసంతృప్తితో బాగా ఉన్నారు. ఎందుకంటే పార్టీ అంటేనే గతంలో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఫ్లెక్సీలు వేయడం దగ్గర నుంచి ఇది తిరగాల్సిన అవసరం లేదు. అప్పుడు నాయకులు కూడా జన సమీకరణకి పెద్దగా ఫోకస్ ఇచ్చేవాళ్ళు కాదు. మీ పనులు మీరు చేసుకోండి, ఏదో జస్ట్ మేము వచ్చినప్పుడు అలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు కూడా పాపం ఆర్థికంగా ఎంతో కొంత బలపడాలి కాబట్టి వాళ్ళ బాధలు వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. గతంలో వైసీపీ గవర్నమెంట్ కింది స్థాయి దగ్గర నుంచి చిన్న కార్యకర్తకి వాలంటీర్ అనే పదవి ఇచ్చే 5,000 దగ్గర నుంచి పై స్థాయి దాకా వీళ్ళ అక్రమార్జన ఏదైతే ఉందో దాంట్లో వాటాలు ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు టీడీపీ పార్టీలో అది ఇవ్వటం లేదు. అప్పుడేమో అందరికీ సమభాగాలు పంచుకుంటూ వెళ్ళారు. సంపాదించినటువంటి అవినీతి అక్రమ సంపాదనని పార్టీ కార్యకర్తలు అందరికీ సంభాగం ఇచ్చారు. ఇప్పుడు టీడీపీ పార్టీలో ఆ సంభాగాలు లేకుండా కొంతమందే దోచుకుంటున్నారనేది ఇక్కడ ఉన్నటువంటి ఆరోపణ. ఇది ఎవరు ఒప్పుకోకపోయినా వాస్తవం. దాంట్లో మనం ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ సామాన్య ప్రజలు పార్టీలు ఒకటి ఆలోచించాల్సిన విషయం ఉంది. సామాన్య ప్రజలు మీరు గుర్తుపెట్టుకోండి, పార్టీ కార్యకర్తలు మీరు విలువైన సమయాన్ని విలువైన డబ్బును వెచ్చించేసి రాజకీయ పార్టీలకు పనిచేసినట్లయితే ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. గతంలో రాజకీయ పార్టీలకి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, తిరగాల్సిన అవసరం లేదు. ఈ రోజున జన సమీకరణలని, మీటింగులని, రకరకాల ప్రోగ్రాంలు పెట్టేసి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలను తోలిస్తూ ఉంటే వీళ్ళు పాపం పనులు మానుకొని డబ్బులు ఖర్చు పెట్టేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలానే రాజకీయ పార్టీలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇవాళ గ్రామాల్లో మీరు తీసుకుంటే ఏ చోటా మోటా నాయకుడు, గ్రామ నాయకుడి దగ్గర నుంచి మండల నాయకుడి దగ్గర ఒక్కరికైనా సరే 2 పార్టీల్లో వీళ్ళు మంచి కార్యకర్తలు, మంచి నాయకులు అనే పేరున్న వాళ్ళు ఒక్కళ్ళన్నా ఉన్నారంటే నాకు తెలిసి 0. ఎంతప్పటికీ మేము 10 లక్షలు మా దగ్గర డబ్బు ఉంది, పార్టీకి 10 లక్షలు పెట్టాము, ₹1 కోటి సంపాదించుకున్నాం అన్న ధోరణిలోనే ఉన్నారు తప్పితే పార్టీ బలంగా ఉండాలంటే గ్రామంలో ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు తీరిస్తేనే పార్టీలు మనుగడ ఉంటుందని చెప్పేసి పనిచేసే నాయకుడు ఒక్కడు లేడు. అటువంటి నాయకులు కూడా ఈ శాసనసభ్యులు కావచ్చు, పార్టీలు కావచ్చు ఎంకరేజ్ చేయట్లేదు. వాళ్ళకి కావాల్సింది కూడా డబ్బుండి పెట్టుబడి పెట్టాలి, తర్వాత వాడు అక్రమ సంపాదన చేసి కోట్లు సంపాదించాలి, ఫ్లెక్సీలు వేయించాలి. ఇదే పంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుపుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇది రాజకీయ పార్టీలకి ఎటువంటి లాభం ఉండేది కాదు. రాజకీయ పార్టీల మనుగడకే ప్రమాదం. అందుకే 5 సంవత్సరాలకు ఒకసారి పార్టీలు మారుతుంది. గతంలో టీడీపీని చూసాం మనం, వైసీపీని చూసాము, ఇప్పుడు టీడీపీని చూస్తాం. రేపు రాబోయే రోజులు కూడా వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఇప్పటి నుంచి నేను చెప్తాను ఉంది. టీడీపీ పార్టీ చేస్తున్నటువంటి ఈ పనులు, టీడీపీ పార్టీ చేస్తున్నటువంటి దీనివల్ల వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా టీడీపీ పార్టీ ఎప్పటికైనా దీన్ని మనసులో పెట్టుకొని పార్టీ కార్యకర్తలు కాకుండా ప్రజలు ఏదైతే ప్రజారంజకమైన పాలన అందించాలో ఆ ప్రజారంజకమైన పాలన అందించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. గ్రామాల్లో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గ్రామాలకి మౌలిక వసతులు లేవు. పొలాలకు సంబంధించి ముఖ్యంగా అగ్రికల్చర్లో ఉన్నటువంటి రైతులకి ఎటువంటి వసతులు లేవు. వాళ్ళకి రోడ్ ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి, ఇత్తనాల దగ్గర నుంచి రకరకాలైనటువంటి అవసరాలు వారికి ఎటువంటి లేవు. వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతాంగాన్ని మీరు కనుక కరెక్ట్గా రైతాంగానికి అవసరమైనవన్నీ తీసుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా ప్రజల్లో మీకు మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. మళ్ళీ అధికారం మీకు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. తప్పితే మీరు ఇలానే నియంత పోకడగా వెళ్తే మరలా 5 సంవత్సరాలకు అధికార మార్పిడి కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఇప్పటికే 2 సార్లు పార్టీలు మారి అమరావతి దిక్కులేని పిల్లలా మిగిలిపోయింది. మరలా రేపు అదే పరిస్థితి కొనసాగుద్ది అని చెప్పేసి ఎవరు కాంట్రాక్టర్లు ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి. గ్రామాల్లో కూడా గ్రామ స్థాయిలో కాంట్రాక్టులు చేసిన వాళ్ళు కూడా గతంలో 14 నుంచి 19 దాకా చేస్తే 19 నుంచి 24 దాకా వాళ్ళు బిల్లు ఇవ్వకపోతానా 24 దాకా ఎవరు కాంట్రాక్టులు చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు 29 దాకా కూడా ఏ పార్టీ నాయకుడు కాంట్రాక్ట్ చేస్తారన్న ధైర్యం లేదు. ఎందుకంటే రేపు మళ్ళీ 29లో వైసీపీ కనుక వస్తే మరలా మా బిల్లులు ఎక్కడ ఇవ్వకుండా ఉంటారో, మేము ఎక్కడ నాశనం అవుతాం అని చెప్పేసి అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుంది. రాజకీయ పార్టీలు ఆలోచన చేసుకోండి. కార్యకర్తలే ముఖ్యం అనే ధోరణిలో ఉండటం సబబు కాదు. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, మెయిన్ నాయకులు కావచ్చు, అక్రమార్జన మీదే ఫోకస్ పెట్టారు. ప్రజా సమస్యల మీద ఎట్టి పరిస్థితుల్లో ఫోకస్ చేయట్లేదు. డబ్బున్న వారిని ఎంకరేజ్ చేస్తున్న రాజకీయ పార్టీలు ఇలాంటి ఎంకరేజ్మెంట్ చేసుకున్నంత కాలం మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదని చెప్పి ఆ వీడియో ముఖ్యంగా తెలియజేసుకుంటూ కార్యకర్తలకు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు పార్టీలు అమ్మేసి మీ యొక్క విలువైన జీవితాన్ని, విలువైన డబ్బుని రాజకీయ పార్టీల కోసం మీరు వినియోగిస్తే ఇవాళ ఎదుర్కొంటున్న సమస్యలు మీరు చూస్తూనే ఉన్నాం. చాలామంది సోషల్ మీడియా వేదికగా అసంతృప్తిని వెలిపించుతున్నారు. మేము పార్టీ కోసం కష్టపడ్డాం, నష్టపోయామని చెప్పేసి. రాబోయే రోజుల్లో ఇలాంటి కష్టాలు నష్టాలు ఎదురు చూడకుండా ఉండాలంటే పార్టీలు జీవితం కాదు, ముందు కుటుంబంలో ఉన్న పిల్లలు, తర్వాతే మీ రాజకీయ పార్టీ అనే విధంగా మీరు పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ రాజకీయ పార్టీలు కూడా ఉంటే డిమాండ్ చేస్తున్నాను. ఎవరైతే సమాజ సేవ చేస్తారో, అక్రమార్జనతో సంబంధం లేకుండా సమాజ సేవ దృక్పథంగా పనిచేస్తూ ఉంటారో అలాంటి వ్యక్తులకి మీరు రాజకీయ పార్టీలు అవకాశం కల్పించేసి వారిని మీరు ఎన్నుకున్నట్లయితే వారి సమాజ సేవతో పాటు రాజకీయ పార్టీకి ఉపయోగపడే ఉంటుంది. వారు సమాజానికి ఉపయోగపడతారు కాబట్టి అటువంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ 2 పార్టీలకి నేను ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి డబ్బు ఉందని చెప్పేసి గ్రామాల్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు ప్రజలకు ఉపయోగపడని నాయకులను వదిలిపెట్టేసి డబ్బు ఉన్నా లేకపోయినా సరే ప్రజాసేవ చేసే వ్యక్తులు ఖచ్చితంగా ప్రతి మండలంలో ఉన్నారు. వారిని ఎంకరేజ్ చేయండి. వారి వల్ల ప్రజలకి మేలు జరుగుతుంది, పార్టీలకి మేలు జరుగుతుంది. ఆ దిశగా ముందడుగు వేయాలని చెప్పేసి కోరుకుంటూ ఏదేమైనప్పటికీ పార్టీ కార్యకర్తలు అందరూ గుర్తుపెట్టుకోండి. చేతులు కాలేక ఆకులు పట్టే విధంగా కాకుండా మీ యొక్క చేతిలోనే విలువైన సమయం, డబ్బు ఉన్నప్పుడే పార్టీలకు బానిసలుగా కాకుండా కుటుంబాన్ని ముందు పోషించుకున్న తర్వాతే రాజకీయ పార్టీల వైపు చూడాలని చెప్పేసి కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.